నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఒంగోలు శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆగడాలు, వారు చేసే అవాస్తవాలు వాస్తవాలకి దూరంగా ఉంటాయి. ఎందుకంటే అతని రాజకీయం మొత్తం కూడా కుట్రలు, కుతంత్రాలు, భూ కబ్జాలు, మరి గంజాయి ముఠాని బానిసగా గురి చేస్తున్నటువంటి మరి కొంతమంది పాపం విద్యార్థి చిన్న చదువు చదువుకొని ఇప్పటికీ 20 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసి ఈరోజు ఒంగోలులో ఆయన 6 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచి ఆయన నిర్వాహకం ఎలా ఉందంటే దాని మీద మేము ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్న శశికాంత్ భూషణ్ గారు చెప్పినట్టు ముఖ్యంగా చూస్తే ఇవాళ రాష్ట్రం మొత్తం 2020లో రాష్ట్రం మొత్తం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇప్పుడున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటే గంట పదం చెప్తాడు. ఏమని చెప్తాడు? నా జీవితం నా పదవిని పోయినా పర్వాలేదు, రాజకీయంగా నేను మీకోసం రాజకీయ జీవితాన్ని వదులుకోవడం సిద్ధపడి నేను ఈరోజు అలిగి హైదరాబాద్లో కూర్చొని ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు 25,000 మందికి ఇస్తున్నా అని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి. అయ్యా స్వామి, నువ్వు మాట్లాడేదాన్ని అన్ని అవాస్తవాలు, నీ స్వార్థం కోసం నువ్వు చేసిన అవినీతి అక్రమాలు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దూరం పెట్టి నీ మంత్రి పదవి నుంచి నేను పక్కన పెట్టింది కూడా నీ వియ్యంకుడు, నీ కొడుకు చేసేటువంటి వాళ్ళ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం బాకింది. నీ పుత్రరత్నం ప్రణీత్ రెడ్డి కానీ, నీ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి కానీ అవినీతి అక్రమాలు అడ్డు అదుపు లేకుండా మరి 1000 కోట్లు దోచుకున్నారు. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి పోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి నిన్ను పదవిచ్యుతం చేసి మంత్రి పదవి తీసి పక్కన పెడితే ఇదే ముఖ్యమంత్రి మీదకి నువ్వు యుద్ధ ప్రాతిపదికన చేసి నీ బల ప్రదర్శన చేసావు. అంతేగాని ప్రజల కోసం నీ పదవి రిజైన్ చేసి నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు నగర అభివృద్ధి మీద ముఖ్యమంత్రి చిన్న చూపులు చేయడమేమో. మరి ఈరోజు నీటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నిటి కూడా నేను తీర్చలేకపోయని చెప్పి నువ్వు రాజకీయ సన్యాసం చేసినటువంటి వ్యక్తి. నీ స్వార్థం కోసం నువ్వు బల ప్రదర్శన చేసినటువంటి వ్యక్తివి. నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ఆఫీసు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ముందు ఎవరైతే నీ అనుచరుల చేత ఇలా గొప్పగా చెప్పుకున్నావు కదా, నీ అనుచరుల చేత ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ తగలబెట్టేసిన వ్యక్తి నువ్వు. ఇవాళ ప్రజల్ని ఎంత ఘోరంగా మోసం చేశారంటే 2020లో ఇళ్ల పట్టాలు ప్రక్రియ ప్రారంభోత్సవం చేశారు. మరి ఎంత చిత్తశుద్ధి నీకు లేకపోబట్టే ఇవాళ ఒంగోలు ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే దుర్మార్గుడు నువ్వు ఏం చేసావు? నువ్వు పోయి క్యాషినోలకి హైదరాబాద్లో అలగడానికి, నీ ఆస్తులు పెంచుకోవడానికి సినిమా రంగాల్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నీ అక్రమ సంపాదనని హైదరాబాదులో మరి విచ్చలవిడిగా నీ బినాములైనటువంటి ఈ రఘురెడ్డి, కడప రఘురెడ్డి, వాడు ఎవడంటే అసలుకి కడపలో ఎక్కడో ఉండేవాడు పేకాటాకి గట్ట ఆడిచ్చేవాడిని తీసుకోవచ్చు ప్రకాశం జిల్లాలో. మరి అన్ని వసూళ్ళు గ్యాంగులకి పెద్ద మనిషిగా కూర్చోబెట్టి వాళ్ళకి ఉన్నటువంటి అవగాహన వ్యక్తుల్ని జిల్లా తీసుకొచ్చి ఇవాళ భయభ్రాంతులు గురి చేస్తూ ఈ ఇళ్ల పట్టాల్లో మరి నీ అసమర్థతనం, నీ చేతకంతనం వల్ల ఇవాళ ఎలక్షన్ 2024 అంటే 4 సంవత్సరాలు మొద్దు నిద్రపోయేమని అడుగుతాం. ఇదే ప్రజలకు సమాధానం చెప్పాలా? ఒంగోలు ప్రజలందరూ కూడా నమ్మించి గొంతు కోసి నీ చేతగా కాబట్టి ఇంట్లో పడుకోవాలి. కానీ ఈ అసమర్థనుడు చేసిన ప్రధాన మొత్తానంటే ఎలక్షన్కు 2 నెలల ముందనగా డ్రామా స్టార్ట్ చేశాడు. వేరే పార్టీ పోవాలని డ్రామా చేశాడు. అది కుదరబోయలకే ఎట్లనో మొత్తం మీద పోయి ముఖ్యమంత్రి కాలు పట్టుకొని ఇళ్ల పట్టాలు ఇస్తే పోనని చెప్పని ఈ దొంగక నాటకం ఆడి వాటిల్లో కూడా ఎంత ఘోరం అంటే 25,000 పట్టాలు ఒంగోలు నగర ప్రజలు నేను ఇస్తే ప్రజల్లో నేను మళ్ళీ 7వసారి పోటీ చేస్తాను, లేదు రాజకీయాలు తప్పుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తాను. నువ్వు అన్న మాటలు
మేమేదో చెప్పిన కాదు, అవి కూడా చూపిస్తా. నీ నోట్లోంచి వచ్చి స్వరాలే. మరి 25,000 ఇళ్ల పట్టాలు నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నదే మేడం సాక్షిగా. ఇవ్వలేదు. ఎన్ని ఇచ్చారంటే 20,000 పట్టాలు అర్హులుగా గుర్తించారు. దాదాపు అగ్రహారం గ్రామంలో 310 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. దానిలో ఇచ్చిన ఎన్ని పట్టాలు? 13,000 ప్లాట్స్ ఇచ్చారు. అవి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయింది కూడా 9,000 చిల్లరే, 9,700 చిల్లరు. తర్వాత పోతే ఎంగంపాలెం పంచాయతీ కానీ, చెరుకుంపాలెం కానీ, మామిడిపాలెం కానీ, మరి ఎర్రజల్ల కానీ, ఈ వీటిల్లో వచ్చేసి 11,000 చిల్లరు పట్టాలకి బ్లూ ప్రింట్. ఇప్పుడు ఏదైతే అన్న శశికాంత్ భూషణ్ 2 ప్రింట్లు చూపించారు. ఈ 2 ప్రింట్లో కలిపి 25,000 ఇళ్ల పట్టాలు బ్లూ ప్రింట్ చూపించి ప్రజల్ని, ఒంగోలు నగర ప్రజల్ని, పేద ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి. నువ్వు ఏదైతే ఇందా చెప్పావో 25,000 ఇళ్ల పట్టాలు అయిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పావు. మరి రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నా. ఆయనతోనే చెప్పాడు. ఇదిగో చూడండి, ఉన్నాడు ఏకవచనం. అబద్ధాలు వాడికి కరెక్ట్గా చెప్పలేడు, వాస్తవాలు చెప్పలేడు. పన్నెండు ఎకరాలు చూపించాడు మన అగ్రివేట్లో. ఈయన ఆస్తి అంతా తెలియాలా? ఎంత ఘోరం అంటే ఇతను ఒక్కడే జిల్లాలో శాసనసభ్యునట్టు, ఇతను ఒక సీనియారిటీ అని ఒక మతం ఎక్కినటువంటి ఒంగోలు శాసనసభ్యుడు ఏం చెప్తాడు? ఈ మాట మాట్లాడింది ఎప్పుడు తెలుసా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసే విధంగా ఏం చెప్తాడు మీడియా సాక్షిగా? నేను రిజైన్ చేస్తానంటాడు. అసలుకి నీకు సభ్యత్వం ఉంది, రాజ్యాంగ విలువలు తెలుసా? ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే నువ్వు అనర్హుడివి, నీ శాసనసభ్యత్వం రద్దు అయిపోయినట్లు లెక్క. ఈయన రిజైన్ చేస్తారంట. ఇది కదా ఇతను చెప్పే నాటకాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి, నువ్వు మీడియా సాక్షిగానే నువ్వు చెప్పే అబద్ధాలని ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఇవాళ ఏదైతే సర్వేరెడ్డిపాలెం ఏదైతే సర్వే నెంబర్లో 61 ఎకరాల్లో వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోలేదు, మరి భూములు మరి అక్కడ కల్టివేషన్ క్లీన్ చేయలేదు, ఇళ్ల పట్టాలైతే మటుకు బ్లూ ప్రింట్లో బ్లాక్ నెంబర్ 22లో 1,604 మంది పట్టాలు ఎలా ఇచ్చారని మీరు మరి చూపిస్తారు. ఇది కదా మీరు మోసం చేసేది, ఇది కదా దొంగ పట్టాలనేది. మేము వాస్తవాలు మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు వాస్తవాల్ని తెలియజేసి తప్పనిచ్చి నువ్వు చేసేటువంటి గారడి మాటలు ప్రజలందరూ చూస్తున్నారు. నిన్ను తరిమి కొట్టేది నువ్వేదో రిజైన్ చేస్తున్నావు కాదు, నిన్ను పూర్తిగా రాజకీయాలు శాశ్వతంగా నిన్ను రిటైర్మెంట్ చేయడానికి ప్రజలు రేపు మే 13వ తారీఖున ఓటేసి నిన్ను భూస్థాపితం చేస్తారు. ఇలాంటి దుర్మార్గుడు చూడండి ఎంత ఘోరంగా చెప్తారండి. మరి పోతే లేఅవుట్ వేసింది మొత్తం కూడా అతని సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కిషోర్ రెడ్డి. ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చింది కడప రఘురెడ్డి. ఈ రఘురెడ్డి తీసుకొచ్చి ఆ రాళ్ళు వేసినందుకు, చదువు చేసినందుకు 511 ఎకరాలకి ఎంత అవుతుంది? అక్షరాల 7-8 కోట్లు కాదు, 22 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని 12 కోట్ల దాకా నీ జేబులోకి దోచుకున్న మాట వాస్తవా కాదా? నీ బిడ్డ సాక్షిగా, నీ కొడుకు మనవడు సాక్షిగా ప్రజల ముందు నువ్వు కాణిపాకం టెంపుల్లో మరి ప్రమాణం చేయగలుగుతావని అడుగుతున్నా. ఏదైనా కూడా 530 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ పోయిన మాట వాస్తవం, కానీ రైతులు ఇవ్వలేదు. ఇకపైనా కూడా బ్లూ ప్రింట్లో మరి
2 బ్లూ ప్రింట్లో ఆయన చూపించింది కూడా అవాస్తవాలు. 61 ఎకరా కొనకుండానే ఇక్కడున్న సర్వేడి పాలన రైతులందరూ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ వాస్తవాలు ప్రజలు తెలియాలా? ప్రజలను మోసం చేస్తూ ఇవాళ నీకు చిత్తశుద్ధే లేదు. ఇవాళ ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేస్తే మనం చెప్పిన దానికన్నా ఇంకా ప్రజలకి ఉపయోగపడే విధంగా పనిచేయాలా? బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలు కలిబొల్లు మాటలు చెప్తారు. ఇవాళ నీటి సమస్య దామచర్ల జగన్ గారు గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి 85% వర్క్ కంప్లీట్ చేస్తే 2 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ చేయటువంటి అసమర్థ సన్నాసి ఎమ్మెల్యే నువ్వో కదా? ఇవాళ దామచర్ల జనార్దన్ గారు ఏదైతే బ్రిడ్జిలు కానీ కంప్లీట్ చేస్తే అన్ని రోడ్లు ఇవాళ బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఆ బరికింగ్ కెనాల్ బ్రిడ్జి కంప్లీట్ చేయడం అసమర్థుడు నువ్వో కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే అతని వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఈ గంజాయి మొట్టాన్ని మరి ఏదైతే ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళు చూస్తే ఒంగోలు డిప్యూటీ మేయర్ వెల్నాడి మాధవ్, ఈ వెల్నాడి మాధవ్ అనే వ్యక్తి ఆ కాపు సామాజిక వర్గంలో అందరూ కూడా ఇవాళ ఈరోజు గమనిస్తే అందరిలో కూడా వెల్నాడి మాధవ్ అనేటువంటి వ్యక్తి అతను చేసిన భూ కబ్జాలు, అతను చేసిన అరాచకాలు కేవలం బాలినేని వాసు, వియింకుడు కొండా భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిపి ఈ వాటాలు మొత్తం వాళ్ళిద్దరికీ ఉన్నాయి. ఒంగోలు జరిగిన భూ కబ్జాలు సిక్కేపిచ్చి అని చెప్పని పెద్ద ప్రగల్భాలు పొగుతున్నాడు. వాటిలో ఆయన రాజకీయ ఎదుగుదల కోసం ఒక మాట చెప్పాడు. రాష్ట్ర చరిత్రలో ఏ శాసనసభ్యుడైనా సరే అధికారంలో ఉండి ఎలక్షన్ ముందు సిట్టేపిస్తారా? నేనేపిచ్చాను చెప్పుకుంటాడు. చేసింది మొత్తం అవినీతి. నీ వియ్యంకుడు, నీ కొడుకు, నీ డిప్యూటీ మేయర్ వెల్నాడి మాధవ్. సిగ్గుండాల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పు చేసి కూడా ఇంకా నేను ఎవరైనా తప్పు చేస్తే నేను ఎంక్వైరీ చేసి జైలు పంపిస్తావు. ఎవరైనా నీ జైలు పంపించే అధికారం ఇచ్చింది? తప్పు చేసిన వాళ్ళని అధికారులు పంపిస్తారు. ఏదైనా నీకు అధికారం ఉంటే తప్పు చేసిన వాటిని అధికారులు చూపించాలి తప్ప నుంచి వీళ్ళని నేను జైలు పంపిస్తా, నా పార్టీ వాళ్ళని ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షిస్తా, కళ్ళు నెత్తినకెక్కినాయి. ఇతను చేసిన పాపాలు చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పినా కూడా తరగనంత ఉంది. వేల కోట్ల ఆస్తులు ఇవాళ బ్రాహ్మణులు కానీ, కాపులు కానీ, దళిత సోదరులు కానీ, ఇవాళ ఎంతోమంది వైశ్యాస్ కానీ వీళ్ళ భూమి మొత్తం దోచుకోవడంలో కేవలం నీ అనుచరులు, నీ వెల్నాడి మాధవ్ పాత్ర నా దగ్గర పూర్తి ఆధారం ఉన్నాయి. అవి కూడా ప్రజలకి తెలియజేస్తా. మీరు ఏదైనా కూడా ప్రజలందరూ కూడా ఒంగోలు నగర ప్రజలు కానీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రజలకి పనికొచ్చే వాళ్ళు ఎవరు, ప్రజల మీద చిత్తశుద్ధి ఉండేది ఎవరు, వారందరినీ గమనించి వారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండే వ్యక్తుల్ని రాజకీయ నాయకులు ఎన్నుకోవాలి. కానీ ఇలాంటి భూ కబ్జాలకి, అవినీతికి, గంజాయి మోడికి తన పిల్లల్ని, ఎంతోమంది పిల్లలు ఈరోజు విద్యార్థుల్ని బానిసత్వంగా గంజాయికి బానిసత్వం చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని రాజకీయంగా పూర్తిగా బొందబెట్టాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఏదైనా మాకుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు వీరిద్దరూ ఆధ్వర్యంలో ఒంగోలు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఒంగోలు అభివృద్ధిలో కానీ, పార్లమెంట్ అభివృద్ధిలో బ్రహ్మాండంగా మంచి చేస్తారు. ఇలాంటి దుర్మార్గం పనిచేసిన వాళ్ళని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటి మీద ఎంక్వైరీ చేసి మరి ఈ జరిగినటువంటి ఈ మోసాలు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే మరి జైలు పంపించి ప్రజల ఆస్తులు కాపాడుతారు. ఈరోజు జరిగేటువంటి దుర్మార్గాల్ని వాటి కంట్రోల్ చేసేటువంటి ఒక బాధ్యత కలవాడి జనార్దన్ గారు అని చెప్పని మీడియా సాక్షిగా తెలియజేస్తూ, మరి ఇంకోటి పోతే ఇందాక చెప్పే కదా డీ బ్లాక్లో, ఈ డీ బ్లాక్ మొత్తం కూడా ఈ సోదరులు మొత్తం 1604 పట్టాలు. వీటిల్లో ఓన్లీ సర్వేడిపాలెంలో ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాటి ఏ వాటిలో కూడా వాళ్ళ భూముల ల్యాండ్ ఎక్విజిషన్ జరగదు. వాళ్ళకి ల్యాండ్ మటుకు ఎక్కడ కూడా ₹1 డబ్బులు రాదు. కానీ బ్లూ ప్రింట్లో భూములు మటుకు రైతులకి ఎవరైతే బెనిఫిషియల్ ఫ్లాట్స్కి ఇచ్చారని చెప్పని ఇలా కూడా మోసం చేస్తూ ఇలాంటి దుర్మార్గుల్ని మరి ఏమంటారో మీరే చెప్పాలా. ఇలాంటి గౌరవం లేనటువంటి శాసనసభ్యుల్ని మరి రాజకీయంగా భూస్థాపన చేయాలని చెప్పి ఇప్పుడు రైతు సోదరులు వారు చెప్తారు. చెప్పండి సతీష్ గారు.